ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. రాజకీయ పరిణామాలు భారతదేశంలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమిళనాడులో అత్యధిక సీట్లతో గెలిచిన టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర గవర్నర్ పిలవలేదు అంటే కేవలం రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలతో కూడినటువంటి కుళ్ళు రాజకీయాలే కారణమనేది ఈ దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి నేతలు చెబుతున్న మాటలు. వారు చెప్తున్నదే కాదు, కమ్యూనిస్టు యోధులు కూడా గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. ఈ వ్యవస్థ ఉన్నది రాజ్యాంగాన్ని కాపాడటానికి, కానీ రాజ్యాంగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పాలకులను, వాళ్ళ అధికారాలను కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ వ్యవహారాలు నడుపుతున్నది అనేది ఇప్పటి నుంచి కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వస్తున్న ఆరోపణలు కూడా అవే. మనము తమిళనాడునే 4వ తేదీన వెల్లడైన ఫలితాలను బట్టి టీవీకే పార్టీకి, విజయ్ కుమార్ పార్టీకి అధిక సీట్లు వచ్చినాయి. అతను గెలవడానికి అధిక సీట్లు వచ్చినప్పటికీ టీవీకే పార్టీకి తమిళనాడులో అధిక సీట్లు వచ్చాయి. అతను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా అర్హుడనేది అందరికీ తేలిపోయింది. అయితే కొన్ని సీట్లు అవసరమని, ఒక 10 సీట్లు అవసరం కావడంతో ఆ 10 మందిని కూడగట్టుకోవడంలో ఆయన కొంతవరకు సఫలమయ్యారు. అయినా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలవడం అనేది గవర్నరు వ్యవస్థకు ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతిని పాటించకుండా అక్కడ ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఖర్లేకర్ రాష్ట్ర గవర్నరు, ఈయన మీకు మెజారిటీ లేదు కాబట్టి నేను ఎలా పిలవాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అని అంటూ విజయ్ కుమార్కు ఒక జర్క్ ఇచ్చాడు. దాంతో వాళ్ళు కూడా ఆలోచనలో పడి మిగిలిన పార్టీల వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఈ గందరగోళము సృష్టించాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతంలో ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు, భారతదేశంలో చాలా రాష్ట్రాలలో తిరిగి ప్రచారం చేసినవాడు. ఈ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, వాళ్ళు ఆడించినట్టు ఆడుతోంది, గవర్నర్లు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నారు, ప్రాంతీయ పార్టీలను నిలదొక్కుకోకుండా చేస్తున్నారు, ఇది దుర్మార్గము, ఈ వ్యవస్థను రద్దు చేయాలని కూడా ఆయన ఒక దశలో కోరాడు. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నాదెండ్ల భాస్కర్రావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత అప్పటి కాంగ్రెస్ పార్టీది. ఈ అప్రజాస్వామిక విధానానికి వ్యతిరేకంగా అప్పట్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కమ్యూనిస్టుల నుంచి, ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా వచ్చింది. తర్వాత ఒక నెలకే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా తిరిగి ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే, ఈ వ్యవస్థాపక సిద్ధాంతమే ఈ గవర్నర్ల వ్యవస్థను ఎంతో కొంత నియంత్రించాలనేది. ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వదిలిపెట్టిండా? ఎందుకు వదిలిపెట్టిండు? రాజకీయ సౌలభ్యం కోసమే ఈ సిద్ధాంతాన్ని వదిలిపెట్టిండా, లేదు రాజకీయ సౌలభ్యం కోసమే ఈ సిద్ధాంతాన్ని అధిగమించి కూర్చున్నాడా? ఏంటి అంటే, స్వలాభం కొంత, పార్టీ లాభం కొంత ఉంటే చాలు, ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు, రాజ్యాంగం ఏమైనా పర్వాలేదన్న ఆలోచనకు వచ్చాడా అనేది ఈ మేధావి వర్గమంతా కూడాను ఒక చర్చ లేవదీసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు మీద ఈ చర్చను కొనసాగిస్తుంది. ఏ ఉద్దేశంతో అయితే ఈ వ్యవస్థ, ఈ గవర్నర్ల వ్యవస్థను తప్పుపడుతూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడి గవర్నర్ను ఏమాత్రం తప్పు పట్టకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ అవకాశాలను ఎందుకు మీరు ఇవ్వరని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా, ఇక పశ్చిమ బెంగాల్లో గెలిచినటువంటి బీజేపీకి మద్దతు పలకటము, అక్కడ వాళ్ళకు నమస్కారాలు పెట్టడము, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ, వ్యవహార శైలిపై తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అంతటా తిరిగినటువంటి వ్యక్తి, దేశమంతా తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు నోరు మెదపకుండా ఉండడం అనేది ఒక కాలక్షేపం చేసుకుంటూ తనను తాను కాపాడుకోవటానికే అని చెప్పేసేసి ఈ ఒక చర్చ జరుగుతోంది. ఈ చర్చ తెలుగుదేశం పార్టీ విధానాలపైన, తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలపైన కేవలము తమకు స్వలాభము కోసము, పార్టీని నడిపించడం కోసము, పదవులను కాపాడుకోవడం కోసము, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయము, బీజేపీ కేంద్రం ద్వారా ఇచ్చిన డైరెక్షన్ల ప్రకారము రాష్ట్ర గవర్నరు తమిళనాడులో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాకుండా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా చేస్తున్నటువంటి నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కేవలము ఆ కూటమిలో భాగస్వామి కావడం వల్ల ఆ విధానాలను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా బీజేపీ విధానాలకు కొమ్ము కాస్తున్నందువల్లనే, బీజేపీ విధానాలను లేదు వాళ్ళతో తెగదెంపులు చేసుకుంటే ఏమవుతుందోననే భయంతోనే ఈ విధమైన పద్ధతులను అవలంబిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు భవిష్యత్తు తరాలకు చాలా విఘాతం కలిగించే విధంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఒకప్పుడు ప్రజాస్వామ్యము కూని అవుతుంది రాష్ట్ర గవర్నర్ల వ్యవస్థ వల్లని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలము ఒక మాట కూడా, కనీసము మాట మాత్రమేనా ఇది పద్ధతి కాదు అని చెప్పేసి అనకుండా ఆగిపోయారు అని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీ తన విధానాలను మార్చుకుంది అనేది స్పష్టమవుతుంది అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కూడా ఈ మాటను ధృవీకరిస్తున్నారు. నిజమే, చంద్రబాబు నాయుడు నిర్ణయాలు గతానికి ఇప్పటికీ మారిపోయినాయి, స్వార్థం పెరిగింది, ప్రజాస్వామ్యం కూని అవుతున్నా చూస్తున్నాడు తప్ప ప్రజాస్వామ్య విలువలను ఎందుకు గౌరవించరని ప్రశ్నించటం లేదు అని చెప్పేసి ఆయన కూడా అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా కూడా చంద్రబాబు నాయుడు విధానాన్ని, చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజకీయాల పట్ల మాట్లాడని తీరును, మౌనాన్ని ప్రశ్నిస్తున్నారు.